హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను 2016 నిస్సాన్ మైక్రా ఎక్స్వి డీసీఐ డీజిల్ మోడల్ యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. ఈ వెహికల్ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ విషయానికి వస్తే 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఇది. ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 1461 cc, మ్యాక్సిమం పవర్ వచ్చేసి 63 PS, టార్క్ వచ్చేసి 160 Nm టార్క్స్. ఈ వెహికల్ యొక్క గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. వెహికల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో ఉంటుంది. మైలేజ్ వచ్చేసి 25 km ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఓవరాల్ లెంత్ వచ్చేసి 3825 mm, ఓవరాల్ విడ్త్ వచ్చేసి 1665 mm, ఓవరాల్ హైట్ వచ్చేసి ఈ వెహికల్ది 1530 mmతో వస్తుంది. వీల్ బేస్ వచ్చేసి 2450 mmతో వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 154 mm. కొద్దిగా స్పీడ్ బ్రేకర్ దగ్గర చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క వెయిట్ వచ్చేసి 1008 kgతో వస్తుంది. డీజిల్ మోడల్ ఇది. టర్నింగ్ రేడియస్ వచ్చేసి 4.65 meters. ఈజీగా మనం ట్రాఫిక్లో కూడా టౌన్లో అక్కడ ఈజీగా మనం టర్నింగ్ అనేది తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బూట్ స్పేస్ విషయానికి వస్తే 251 లీటర్స్తో వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 41 లీటర్స్తో డీజిల్ వెహికల్ ఇది. వెహికల్ మైలేజ్ వచ్చేసి ఈజీగా 25 km వస్తుంది. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. రేర్ వచ్చేసి టార్షన్ బీమ్ యాక్సిల్తో వస్తుంది సస్పెన్షన్. ఫ్రంట్ బ్రేక్స్ వచ్చేసి వెంటిలేటెడ్ డిస్క్తో వస్తుంది. వెంటిలేటర్ అంటే ఏంటంటే దానికి ఎయిర్ అనేది ఇంటేక్ తీసుకుంటుంది. ఎయిర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల డిస్ప్లే అనేది హీట్ అవ్వదు. నెక్స్ట్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. స్టీరింగ్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. అసిస్టెడ్ ర్యాక్తో వస్తుంది. ర్యాక్ అండ్ పినియన్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్. వీల్స్ విషయానికి వస్తే 15 ఇంచ్ అలాయ్ వీల్స్తో వస్తుంది. 170/60 R15 ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. రేడియల్ టైర్స్ మొత్తం 4. నెక్స్ట్ ఈ వెహికల్కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒకసారి చూడండి. ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఈ వెహికల్లో ఏసీ పాయింట్లో చూపించేదానికి వస్తుంది. ఇది లుక్ వచ్చేసి ఓల్డ్ మోడల్లో హోమ్ థియేటర్స్ లాగా ఉంది, బ్యూటిఫుల్గా. నెక్స్ట్ ఈ వెహికల్లో మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి MP3 ప్లేయర్ టైప్లో ఇచ్చారు. డిజిటల్ డిస్ప్లే ఏం లేదు అప్పట్లో, 2016 మోడల్ కాబట్టి. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇది ఈ వెహికల్తో, కీ ఎంట్రీతో. నెక్స్ట్ ఈ వెహికల్కి వచ్చేసి ఏసీ ఫుల్ ఏసీతో వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి 6 బ్లోయర్లు వస్తాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెంటర్లో 2, ఇటు సైడ్ అటు సైడ్ 2, బ్యాక్ సైడ్ 2, మొత్తం 6 బ్లోయర్ పాయింట్స్ వస్తాయి వెహికల్కి. కప్ హోల్డర్ ఇది, బాటిల్ హోల్డర్. ఇది వచ్చేసి 12 watt ఛార్జింగ్ సాకెట్ ఈ వెహికల్కి. పార్కింగ్ గేరు. 2 సీట్లకు వచ్చేసి సీట్ బెల్ట్ ఇచ్చారు. గ్లవ్ బాక్స్ కూడా కొంచెం డీసెంట్ ఎనఫ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీకు USB ఛార్జింగ్ సాకెట్ ప్లస్ ఆక్స్ పోర్ట్ ఒకటి ఇచ్చారు చూడండి, అది కూడా బాగుంది. మొత్తం పవర్ విండోస్తో వస్తాయి వెహికల్ 4. సపరేట్గా ఎవ్రీ డోర్కి వచ్చేసి పవర్ విండోకి సపరేట్గా ఉంటుంది బటన్ అనేది, విండోస్ ఆఫ్ ఎత్తి డౌన్ చేసుకున్నానికి. ఇది వచ్చేసి సన్ వైజర్ అంటారు, దానికి మిర్రర్ కూడా ఇచ్చారు ప్యాసింజర్కి. నెక్స్ట్ క్యాబిన్ లైట్లు కూడా బాగున్నాయి. ఫ్రంట్ సైడ్ రీడింగ్ లైట్స్. ప్యాసింజర్ కూడా సన్ షేడ్ ఇచ్చారు ఆ ప్యాడ్. క్రోమ్ ఫినిషింగ్ కూడా బాగుంది చూడండి ఈ డోర్లకి, బీచ్ కలర్లో బాగుంది. బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంది. నేను 6 feet ఉంటాను, నాకు లెగ్ రూమ్ కూడా బాగానే సరిపోయింది. థై సపోర్ట్ కూడా ఓకే ఉంది, బాగానే ఉంది. ఇది చిన్న ఫ్యామిలీకి అయితే వెహికల్ సరిపోతుంది, 5 seater వెహికల్ కాబట్టి. మైలేజ్ కూడా బాగా వస్తుంది. సిటీ రైడ్స్కి బ్యూటిఫుల్గా ఉంటుంది, ట్రాఫిక్లో అంత ఈజీగా స్టక్ అవ్వకుండా. నెక్స్ట్ చూడండి ప్యాసింజర్ కూడా బ్యాక్ సైడ్ సీట్లకు వచ్చేసి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు 2, ఇటు సైడ్ అటు సైడ్. సెంటర్ ప్యాసింజర్కి ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ సీట్ బెల్ట్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కూడా. బూట్ స్పేస్ చూడండి హెవీగా ఉంది, 251 లీటర్స్ పడుతుంది బూట్ స్పేస్ అనేది, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ స్పీకర్స్ అన్నీ మనం సెట్ చేసుకోవాలి. 5 స్పీకర్స్ బాక్స్తో వస్తుంది వెహికల్ వచ్చేసి. సీట్ బెల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, డ్రైవర్ ప్లస్ ప్యాసింజర్. బ్రేకింగ్ విషయానికి వస్తే ABSతో వస్తుంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను బానెట్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి, ఫ్రంట్ బటన్ లాగే. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది వెహికల్ వచ్చేసి. చూడండి ఇంజిన్ ఇట్లా ఉంటుంది ముందర, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్. నిస్సాన్ వచ్చేసి స్పోర్ట్స్ కార్స్తో ఎక్కువ ఫేమస్. నిస్సాన్ వచ్చేసి జపాన్ కంపెనీ వాళ్ళది. ఈ 2016 మోడల్ నిస్సాన్ వచ్చేసి మన ఇండియాలో రెనాల్టో వాళ్ళతో టైఅప్ అయ్యేసి తమిళనాడులో చెన్నైలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు రీసెంట్గా ఈ నిస్సాన్లో వచ్చేసి ఎంట్రీ లెవెల్ కార్ వచ్చేసి నిస్సాన్ మ్యాగ్నెట్, నిస్సాన్ గ్రావైట్ అనే కార్లు వచ్చి బాగా సీలింగ్లో ఉన్నాయి. మనం ఫ్యూల్ లిడ్ క్యాప్ కూడా ఆటోమేటిక్గా అలా డ్రైవర్ దగ్గర బటన్ పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది, మాన్యువల్గా ఏం కీ పెట్టి ఓపెన్ చేయాల్సిన అవసరం ఏం లేదు వెహికల్లో. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే యాంటీ లాక్ బ్రేకింగ్ ఉంది, EBD ఉంది, బ్రేక్ అసిస్టెంట్ ఉంది, కీలెస్ ఎంట్రీతో సింగిల్ స్టాప్ బటన్తో ఉంది ఈ వెహికల్ వచ్చేసి. ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఉంది, సెంట్రల్ లాకింగ్తో ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క రేర్ లుక్ చూస్తాను చూడండి. రేర్ వచ్చేసి వైపర్ విత్ వాషర్ అండ్ డిఫాగర్తో వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ ఒక ఇంటీరియర్ విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC, పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్, మ్యూజిక్ సిస్టము, ఆక్స్, CD, USB కేబుల్స్, బ్లూటూత్ మొత్తం వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి. 4 స్పీకర్ సౌండ్స్తో వస్తుంది. టిల్ట్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్తో వస్తుంది వెహికల్ వచ్చేసి. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్,
ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.